అండి. నన్ను ఇప్పుడు ఫైనల్గా తను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉంది, అది 100% నిజం. నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అతను ఒకవేళ డైరెక్ట్గా నాకు నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని. ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు. ఒక ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్త్ చూసేస్తున్నాను. దానికి తోడు యూట్యూబ్లో కమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా అవన్నీ వద్దు ప్లీజ్. మేము ఒక 14 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నామండి. అండ్ 11 ఇయర్స్ నుంచి టుగెదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. గుడిలో తాళి కట్టడం అయితే జరిగింది. కాకపోతే పెద్దవాళ్ళ లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ అనేది చేసుకోలేదు. సో అతని కన్సిడరేషన్లో లివ్ ఇన్ రిలేషన్షిప్పే అంటే ఐ విల్ అగ్రీ దాట్. మరి ఆమెకి నేనుంటే ఏం ప్రాబ్లమో నాకు తెలీదు. ఒకవేళ ఒక కపుల్కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏది ఉందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి. అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక 1 మంత్ తర్వాత ఆమె రాజ్కి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దట్ లావణ్య షుడ్ గో, వై ఈస్ షీ స్టేయింగ్ అన్న దగ్గర. సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు నాతో. అండ్ ఒక 1-2 మంత్స్ తర్వాత మాల్వి ఇస్ ద రీజన్ అని నాకు అర్థమైంది. సో నేను ఎవిడెన్సెస్తో వచ్చినా సరే మాల్విన్ మీరు చూశారు ఆమె ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తుందో. ఇప్పుడు మీ మీడియా ముందు నేను అందరికీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, వాళ్ళు ఎక్కడెక్కడ స్టేలు చేశారు అన్నీ ఒకటే చెప్తాను. ఆ హోటల్కి కాల్ చేసి అడగండి వాళ్ళు స్టే చేశారో లేదో. నేను ఏదైతే పిటిషన్ రాశానో వితౌట్ లాయర్ రాయడం జరిగింది. సో పిటిషన్ అన్నదే జరిగింది. ఐ వాంట్ టు మేక్ దట్ కేస్ స్ట్రాంగ్. సో దానిలో లా పాయింట్స్ అన్నవి కూడా కరెక్ట్గా చేయాలి కాబట్టి నేను లాయర్ని కన్సల్ట్ చేసి మళ్ళీ రాసి ఇచ్చి దానికి అటాచ్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వాలి కాబట్టి 1-2 days టైం తీసుకున్నాను. తను కావాలని నేను కంప్లైంట్ ఇవ్వలేదండి. మస్తాన్కి నాకు గొడవ అయ్యింది. ఆ గొడవ మీద కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు పోలీస్ అనో లేకపోతే ఫైట్ చేసే ఓపిక కూడా లేదు. వీ కేమ్ ఎట్ కాంప్రమైజ్ స్టేట్ అండ్ కాంప్రమైజ్ అయ్యాము. అది సో అది చాలామంది దాంట్లో మైండ్ గేమ్స్ ఉన్నాయండి. టాంట్ చేయడమో లేకపోతే నాకు కోపం ఉందనో లేకపోతే నాకు పొగరుందనో మైండ్ గేమ్స్ అన్నది జరిగింది. అండ్ ఒక 10 మెంబర్స్ వరకు పీపుల్ ఉన్నారు. ఒక్కొక్కరిని ఏంటి అని కట్ చేసుకుంటూ వస్తే నాకు మస్తానికి వి బోత్ గాట్ ప్లేడ్ అని అనిపించింది. జస్ట్ బికాజ్ ఆఫ్ సర్వైవల్ వాటి కోసం నేను మస్తాన్ విక్టిమ్స్ అనే చెప్తాను. లేదు ఇప్పుడు ఒక ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడానికి ఎవరు కేసు పెట్టి చెయ్యరు. సో అండ్ అది కోర్టులో ఉంది. నేను ఫైట్ చేస్తున్నాను. కోర్టులో ఉన్నదని ఇంక అడగొద్దు ప్లీజ్.